ఓం వాగర్ధావ సంపృక్తో వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. శివాయ గురవే నమః. ఆదిత్యాది నవగ్రహ దేవతా పరబ్రహ్మణే నమో నమః. ప్రేక్షకులందరికీ కూడా శుభస్వాగతం. నేను మీ హరిహర శర్మ. ప్రతి నెల కూడా తెలుసుకుంటూ వస్తున్నటువంటి మాస ఫలితాల కార్యక్రమంలోనూ ఈ జూలై నెల 2026 సంవత్సరంలో మీకు ఈ నెల ఎలా ఉండబోతుంది, రాశి ఫలితాల రీత్యాను మీ రాశి వారికి కలగబోయేటువంటి అదృష్ట యోగాల గురించి, శుభయోగాల గురించి, కలగబోయేటువంటి ఇబ్బందుల గురించి ఈ యొక్క వీడియోలో సవిస్తరంగా మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. వాటి నుండి బయటపడేటువంటి పరిష్కార మార్గాన్ని కూడా మనం చూద్దాం. వృశ్చిక రాశి వారికి ఈ జూలై రాశి ఫలితాలు మనం గమనించుకుంటే కనుక ముందు వృత్తి, ఉద్యోగం, వ్యాపారస్తులకు ఏ విధంగా ఉండబోతుందో మనం మాట్లాడుకుందాం. వృత్తి రీత్యా మనం గమనించుకుంటే కనుక మొన్నటి వరకు కూడాను అష్టమ గురుగ్రహ సంచారం వల్లను ఏ యొక్క స్థితిగతులు కూడాను సరిగ్గా లేక ఎంతో ఇబ్బందులు పడ్డటువంటి వాళ్ళు ఉన్నారు, నష్టపోయినటువంటి వాళ్ళు ఉన్నారు, అలాగే ఉద్యోగాలు కోల్పోయినటువంటి వాళ్ళు ఉన్నారు వృశ్చిక రాశిలో. అలాంటి వాళ్లకు మొన్న జూన్ నుంచి కూడాను గురుగ్రహ మార్పిడి వల్లను ఉద్యోగంలో స్థిరత్వం అనేటువంటి లభించింది. అలాగే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నటువంటి వారికి కూడాను ఈ నెల మంచి అవకాశాలు వచ్చేటువంటి సూచనలు కూడా సుస్పష్టంగా కనపడుతున్నాయి. వ్యాపారస్తులు ఎవరైతే కనుక ఉన్నారో మీకు ఆగిపోయి ఉన్నటువంటి ఆ ఇబ్బందులు, లావాదేవీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడాను ఈ నెలలో సర్దుబాటు అయ్యేసి మీకు అనుకూలంగా మారేటువంటి సూచనలు అయితే కనుక సుస్పష్టంగా కనపడుతున్నాయి. వృత్తి రీత్యా ఖచ్చితంగా చెప్పాలంటే గనకాను మునపటి నెల కన్నా, మునపటి రోజుల కన్నా ఇప్పుల్లో ఖచ్చితంగా మార్పునైతే కనుక మీరు గమనించవచ్చు. కొంత మేరకు మీకు అనుకూలమైనటువంటి వాతావరణం కూడా ఉండబోతుంది అని చెప్పేసి మనం మాట్లాడుకోవాలి. ఇక విద్యార్థులకు ఏ విధంగా ఉండబోతుందంటే కనుక విద్యార్థులకు కూడా అంతే అండి. మొన్నటి వరకు మీరు ఎంతో కష్టపడి, మీరెంతో శ్రద్ధగా చదువుకున్నా సరే మీరు అవుట్పుట్ ఏదైతే కనుక ఎదుర్కొన్నారో అది మిమ్మల్ని సాటిస్ఫాక్షన్ చేయలేదు. ఎందుకంటే కనుక గురుబలం అనేటువంటిది అనుకూలంగా లేకపోవడం వల్ల ఎడ్యుకేషన్ వైజ్ గా ఖచ్చితంగా స్ట్రగుల్ పడ్డారు విద్యార్థులు. అయితే ఇప్పుడు గురుగ్రహ మార్పిడి వల్ల మీ విద్యలో మెరుగుదల, మీ అవుట్పుట్ లో కూడాను సమర్థవంతమైనటువంటి ఆ యొక్క ప్రతిఫలాలను అయితే కనుక ఖచ్చితంగా మీరు చెవి చూడగలుగుతారు. ఎవరైతే కనుక విద్యార్థులు విదేశీయానం, విదేశీ విద్య గురించి ప్రయత్నాలు చేస్తున్నారో వారికి మాత్రం కొంత మేరకు అనుకూలమైనటువంటి స్థితిగతులు కనపడట్లేదు. ఎందుకంటే చతుర్థ రాహుగ్రహ సంచారం అనేటువంటిది కొంత మేరకు ప్రతికూలంగానే ఉన్నది. కాబట్టి ఈ సమయంలోనూ విదేశీ విద్య గురించి కానీ, విదేశీ వ్యాపారం కానీ, విదేశీ ఉద్యోగం కానీ, వీసా వంటి ప్రాబ్లమ్స్ అయితే కనుక కొంత మేరకు మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి సూచనలు అయితే కనుక కనపడుతున్నాయి. కుటుంబ వ్యవస్థ రీత్యా కూడాను ఈ సమయంలో గురుగ్రహ మార్పుల వల్లను అనేకమైనటువంటి మార్పులు మీరు చెవి చూడవచ్చు. ఇన్ని రోజులు చికాకుగా ఇంట్లో జరుగుతున్నటువంటి గొడవలు, ఏవైతే కనుక స్పర్ధలు ఉన్నాయో అవన్నీ కూడా మిమ్మల్ని ఎంతో మానసికంగా కృంగపరిచినాయి. కానీ మొన్న జూన్ తర్వాత నుంచి కూడా మీరు గమనిస్తే కనుక ఇంట్లో ఉన్నటువంటి వాతావరణం మీకు అనుకూలంగా మారుతూ ఉన్నది. మిమ్మల్ని అర్థం చేసుకుంటుంటారు. మీ మనసులో ఉన్నటువంటి ఆ యొక్క ఏదైతే కనుక భావన ఉంటుందో వాళ్ళు కూడా దానికి తగినట్టుగానే ప్రవర్తిస్తూ మిమ్మల్ని ఆహ్లాదకరంగా ఉంచేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అయితే ఈ నెలలో ఏంటంటే కనుకను భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి స్పర్ధలు కూడా తొలగించుకోవడానికి అనుకూలమైనటువంటి కాలం. శుక్రగ్రహ మార్పిడి వల్ల ఈ నెల 3-4 వారాల్లోనూ ఏవైతే కనుక భార్యాభర్తల మధ్యలో ఉన్నటువంటి గొడవలు ఉన్నాయో, స్పర్ధలు ఉన్నాయో వాటిని సామరస్యంగా తేల్చుకునేటువంటి ఆలోచన ఉన్నటువంటి వారికి అనుకూలమైనటువంటి కాలంగా చెప్పుకోవాలి. ఇక ప్రేమ వ్యవహార రీత్యా చూసుకుంటే కనుక 4వ స్థానంలోనూ ఈ యొక్క రాహుగ్రహ సంచారం అనేటువంటి జరగడం వల్ల, అదే విధంగాను 9వ స్థానంలో శుక్రగ్రహ సంచారం జరగడం వల్ల ఇద్దరి మధ్య దూరము, గొడవలు, అదే విధంగా ఒక రకంగా చెప్పాలంటే కనుక విడిపోయేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఇలాంటి సమయంలో కొంత మేరకు మనసు విప్పి అవతల వారికి మీ భావనను చెప్పడం, సామరస్యంగా వాళ్ళతో మాట్లాడేటువంటి ప్రయత్నం చేయడం అనేటువంటిది ఎంతో మీకు మేలును చేకూరుస్తుంది. ఇక వీరికి ఆరోగ్య, ఆర్థిక రీత్యా మనం గమనించుకుంటే కనుకను ఆరోగ్యపరంగా అయితే కనుకను చక్కగా ఉండబోతుందండి, ఎటువంటి ఇబ్బంది లేదు. కానీ ఇంట్లో ఉన్నటువంటి ఎవరికో ఒకళ్ళకి గాయాలు కలగడం కానీ, లేదు యాక్సిడెంట్స్ వంటివి జరగడం కానీ, ఎముకలు విరగడం వంటి జరిగేటువంటి సూచనలు ఉన్నాయి. కాబట్టి మీ పిల్లలకు కానీ ఇంట్లో ఉన్నటువంటి వారి మీద కొంత మేరకు ఆ విధంగా దృష్టిని పెట్టాలి. ఎందుకంటే 4వ స్థానంలో రాహుగ్రహ సంచారం జరగడం వల్లను ఆ యొక్క తల్లి గారికి కానీ, లేకపోతే ఇంట్లో ఉన్నటువంటి పిల్లలకు కానీ ఈ రకమైనటువంటి అనారోగ్య సమస్యలు అయితే కనుక ఉండబోతున్నాయని చెప్పేసి మనం మాట్లాడుకోవాలి. ఇక ఆర్థిక వ్యవస్థ రీత్యా మనం చూసుకుంటే కనుక ఆర్థిక పరంగా బాగా ఉండబోతుందండి. కానీ షూరిటీలు కానీ, ఏవైతే కనుక షేర్ మార్కెటింగ్ లో మీరు పెట్టేటువంటి పెట్టుబడులు ఉన్నాయి కానీ,
ఈ యొక్క విషయంలో మాత్రం తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఎవరిని నమ్మి డబ్బు ఇవ్వకండి, అలాగే షూరిటీస్ ఇవ్వకండి. ఎందుకంటే గనక మోసపోయేటువంటి చర్యలు జరిగేటువంటి సూచనలు కనపడుతున్నాయి. పూర్తి స్థాయిలో చూసుకుంటే గనక 68% శుభ ఫలితాలు అయితే గనక గోచరిస్తున్నాయి. మరింత అనుకూలత చేకూరడానికి ఏం చేయాలి అంటే గనక అనునిత్యము కూడాను దుర్గా నామస్మరణ చేసుకోవడం చాలా మంచిదండి. దుర్గా అమ్మవారిని దర్శించండి. మంగళవారం నాడు మీ దగ్గరలో ఉన్నటువంటి అమ్మవారి యొక్క దేవాలయాన్ని సందర్శించడం, అమ్మవారికి 27 నిమ్మకాయల మాలను సమర్పించడం, గారెలను నైవేద్యంగా సమర్పించడం, పులిహార గాని గారెలు గాని నైవేద్యంగా సమర్పించడం చాలా మంచిది. మంగళవారం నాడు ఒకసారి రాహుకేతులకి పూజ చేయించడం అనేటువంటిది మీకు ఎంతో మేలును చేస్తుంది. అలాగే మినుములను ఉలవలను దానంగా సమర్పించడం వల్ల కూడాను అట్టి గ్రహ దోషాలు తొలగిపోయేసి సకల శుభాలు కూడా మీకు చేకూరుతాయి. ఈ రాశి వారు పై తెలిపినటువంటి చిన్నపాటి పరిష్కారాలను పాటించుకుంటూ, చెప్పినటువంటి జాగ్రత్తలు వహిస్తూ, చెప్పినటువంటి సూచనలు పాటిస్తూ, దైవారాధన చేసుకుంటూ ఈ నెలంతా కూడాను మీరు అనుకున్నటువంటి గోల్స్ వైపు మీ అడుగులన్నీ కూడా తాపీగా కొనసాగాలని చెప్పి, సుఖముతో సంతోషంతో మీ యొక్క జీవితం అనేటువంటిది కొనసాగాలని చెప్పేసి మనస్ఫూర్తిగా ఆ పరమేశ్వరుని ప్రార్థన చేసుకుంటూ స్వస్తి. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. మీలో ఎవరికన్నా మీ పర్సనల్ జాతకం తెలుసుకోవాలంటే గనక కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్ని సంప్రదించడం వల్ల నా అపాయింట్మెంట్ దొరుకుతుందండి. నేనే పర్సనల్గా మీ యొక్క జాతకాన్ని క్షుణ్ణంగా పరిశీలించి మీకున్నటువంటి దోషాలకు పరిష్కార మార్గాన్ని, యోగాలకు శుభకాలాన్ని ఖచ్చితంగా మీకు సవిస్తరంగా తెలియజేసేటువంటి ప్రయత్నం చేస్తాం. స్వస్తి.